హాయ్ అండి, ఈరోజు మనం మజ్జిగ చారు ఎలా తయారు చేయాలనేది చూద్దామండి. పసుపు కొద్దిగా, ఇంగువ, మిరియాలు, కరివేపాకు, తర్వాత అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పెరుగు, 2 కప్పులు పెరుగండి, ఆయిల్ అండి, తర్వాత కొంచెం తినేసనపప్పు, కొద్ది మినపప్పు, తగినంత ఉప్పు అండి. బాడీ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక చూపించినవన్నీ 1 by 1 ఇవన్నీ వేసేసి బాగా దోరగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు సగం వచ్చి బాండీలో వేగడానికి, కొన్ని వచ్చి మనం ముందుగానే పెట్టుకున్న 2 కప్పుల పెరుగులో పసుపు, సాల్టు, ఆ ఉల్లి ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ పోపేసి ఈ పోపుని బాగా వేగనిచ్చి చల్లారబెట్టి అప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పెరుగులో కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత వేడిగా ఉండేటువంటి మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. ఈ వర్షాకాలంలో ఇలాంటి మజ్జిగ చారు వేసుకుని తింటే టేస్ట్ అద్రిపోద్దండి. శరీరానికి ప్రోబయాటిక్స్ కూడా అందుతాయి, ఎందుకంటే పెరుగు కొద్ది పులుసు ఉంటుంది కాబట్టి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.